అబ్బాయిలే కాదు ఫ్రెండ్స్, అమ్మాయిలు కూడా చాలా బాగా ఎంత పెద్ద ఫ్రూట్లైనా కట్ చేయొచ్చు ఇలా. ఇది నాకు మా డాడీ నేర్పించారు ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు మా డాడీ పెద్ద పెద్ద పనసకాయలను తీసుకొచ్చేవాళ్ళు. మా డాడీ బెంగళూరుకి వెళ్ళేవాడు అనమాట. సో అంత దూరం నుంచి పెద్ద పెద్ద కాయలని తీసుకొచ్చేవాడు అనమాట. సో అప్పుడు మా డాడీ ఎట్లా కట్ చేస్తున్నాడో చూసి నేను ఒక్కసారి చూడంగానే ఇట్లే బట్టి పట్టేసా. సో ఇదైతే మనకు ఆర్గానిక్ జాక్ ఫ్రూట్ ఫ్రెండ్స్. అసలు దీంట్లో కొంచెం ఈ చెట్టుకి కొంచెం కూడా కెమికల్స్ వేయలేదన్నమాట. ఇదైతే మా ఫ్రెండ్ చెట్టుకు వచ్చింది. దీని చెట్టు నుంచి ఫస్ట్ పెద్ద కాయ ఇది. ఇంకా చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో అయితే మీకు నేను పనసకాయ బిర్యానీ, పనసకాయ చిప్స్, అవన్నీ పనసకాయ వడియాలు కూడా పెట్టుకోవడం చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బయట అసలు 50 రూపీస్కి మనకు 5 కూడా ఇవ్వట్లేరు, 100 రూపీస్ అట్లా అని చెప్తున్నారు అనమాట మేము హైదరాబాద్లో అడిగితే. కానీ మనకు అవి ఆర్గానిక్గా పండినాయా లేకపోతే కెమికల్స్ వేసి పండించారో కూడా తెలియదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకు పనసకాయలో ఎన్ని వెళ్తున్నాయో. అది అసలు మనం బయట ఒక కాయ కొందామని అడిగామన్నమాట మేము మొన్న. అడిగితే సగం కాయ ఉందన్నమాట వాడి దగ్గర. సగం కాయ 500కి ఇచ్చేస్తే తీసుకెళ్ళండి అన్నాడు. ఎవరైనా సగం కాయ తెచ్చుకొని ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే అసలు ఇది చూస్తుంటే మాత్రం నాకు నోరు ఊరిపోతుంది. కానీ అందరికన్నా ఫస్ట్ మా ఇంట్లో నేను చిన్నదాన్ని అందరికి పెట్టాలనే నా ధ్యేయం ఫ్రెండ్స్. ఈ ధ్యేయమేంది, పనసకాయ కోయడం కూడా ధ్యేయమా, ఇంత ఓవర్ చేస్తుంది ఏంది అని అనుకోవచ్చు మీరు. కానీ పనసకాయ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం ఫ్రెండ్స్. మా చిన్నపిల్ల ఉంటుంది అనమాట, మా అక్క పిల్ల. అసలు ఆమె అయితే నోట్లో పెట్టంగానే తినేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట పనసకాయ అంటే. చిన్నప్పుడు మేము ఇట్లా పనసకాయ జ్యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్ నార్మల్గా. అయితే కొంచెం జ్యూస్ దాని నోట్లో పోసినాం అనమాట. పోస్తే ఇంకా జ్యూస్ పోయడం ఆపంగానే ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. సో మా ఇంట్లో అందరికి అంత ఇష్టం అనమాట. అయితే అంత పెద్ద చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో మా డాడీ తర్వాత అంతంత పెద్ద కాయల్ని కోసేది అయితే నేను ఒక్కదాన్నే. ఈవెన్ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి కూడా పెడతా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఒకసారి అసలు ఎన్ని గింజలో మనకు అయ్యో ఒకటి కింద పడిపోయింది ఫ్రెండ్స్.